ఇదే సార్ ముందే నేను అడిగాను కదని చెప్తే లేదు మా ప్రయత్నాలు మేము చేసాం అని చెప్పారు. తర్వాత పాపను తీసుకెళ్ళు, నాకు అసలు లేట్ జరిగింది, ఎవరు తప్పు చేశారు, సర్జరీ చేసిన ఆయన, ఎన్ఎస్ఎస్ ఇచ్చిన ఆయన ఎవరు చేశారు చెప్పండి అంటే, మీ రాత్రి దగ్గర 3 గంటల నుంచి అడుగుతున్నాం, యాజమాన్యం వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ డాక్టర్లు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, చెప్పలేదు సార్. అడిగా మాకు మెడికల్ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, మా బామ్మ వాళ్ళు తీసుకొని వచ్చాను రమ్మని. అసలు ఏంటి ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? ఇవేం ఒప్పుకోలేదు సార్, నాకు జరిగిన అన్యాయం ఇంకో బాబు జరగకూడదు సార్. అది సమాధానం చెప్పాలి, ఎందువల్ల అయింది సార్. అది పాపను తీసుకొచ్చి ఆడుకున్న పాపను ఈ కావాలంటే గమనించి ఇక్కడ దింపి తీసుకెళ్ళాను సార్. ఆడుకున్నకి ఎందుకు నేను ఆడుకున్న పాప 10 నిమిషాల్లో చనిపోవడం ఏంటి, అది ఎందుకు ఎలా జరిగిందో ఆ రోజు అప్పుడు చనిపోయినప్పుడు చెప్పేసినా నేను ఇంకో దిద్దును. కానీ మమ్మల్ని 24 గంటలు వెయిట్ చేయించి పాపను అక్కడ ఐసీయూలో ఉంచి క్రియేట్ చేసి 1 గంటకు రాత్రి చెప్పడం ఏంటి. డాక్టర్ల నిర్లక్ష్యం, మత్తిచ్చినటువంటి డాక్టర్ నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోనే తమ ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళినటువంటి తమ పాప ఇప్పుడు లేకుండా పోయిందని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ కేసులు ఈ హాస్పిటల్ మీద అనేకం ఉన్నాయి, కానీ ఎవరు కూడా స్పందించట్లేదని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.